మహానటుడు జీవితకథ. తెలుగు సినిమాల్లో దేవుడి పాత్రలు చేసినప్పుడు నిజంగా దేవుడిలా కనిపించిన నటుడెవరు? రాజకీయాల్లో పార్టీ స్థాపించి కేవలం ఒకే సంవత్సరంలో ముఖ్యమంత్రి అయిన నాయకుడెవరు? ఆ మహానుభావుడు ఒకరే. అతనే ఎన్టీఆర్, నందమూరి తారక రామారావు. ఈ వీడియోలో ఆయన చిన్ననాటి నుండి సినిమా, రాజకీయాలు మరియు ఆయన జీవితంలో జరిగిన ఆసక్తికరమైన విషయాలన్నీ తెలుసుకుందాం. చిన్ననాటి జీవితం. ఎన్టీ రామారావు 1923 మే 28న ఆంధ్రప్రదేశ్లోని నిమ్మక్కూరు గ్రామంలో జన్మించారు. ఆయన పూర్తి పేరు నందమూరి తారక రామారావు. చిన్నప్పటినుంచే ఆయనకు నాటకాలు, కళలు అంటే చాలా ఇష్టం. చదువు పూర్తయ్యాక కొంతకాలం ఆయన ప్రభుత్వ ఉద్యోగం కూడా చేశారు. కాని ఆయన మనసు మాత్రం కళల వైపు లాగేది. నాటకాల నుండి సినిమాల వరకు. సినిమాల్లోకి రావడానికి ముందు ఎన్టీ రామారావు నాటకాల్లో నటించేవారు. ఆయన ప్రతిభ చూసి సినిమా అవకాశాలొచ్చాయి. 1949లో వచ్చిన మన దేశం సినిమా ద్వారా ఆయన సినీ రంగంలోకి ప్రవేశించారు. ఆ సినిమా తర్వాత ఆయన వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. స్టార్ హీరోగా ఎదుగుదల. 1950లలో ఎన్టీ రామారావు తెలుగు సినిమా ఇండస్ట్రీలో అగ్రహీరోగా ఎదిగారు. ఆయన నటించిన సినిమాలు వరుసగా హిట్టయ్యాయి. ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన సినిమా పాతాళ భైరవి. ఈ సినిమా ఆయనకు చాలా పెద్ద పేరు తీసుకొచ్చింది. ఆ తర్వాత వచ్చిన మాయాబజార్ తెలుగు సినిమా చరిత్రలో ఒక క్లాసిక్ మూవీగా నిలిచిపోయింది. ఈ సినిమాలో ఆయన చేసిన శ్రీకృష్ణుడి పాత్ర ఇప్పటికీ ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది. పౌరాణిక పాత్రల్లో దేవుడిలా కనిపించిన నటుడు. తెలుగు సినిమాల్లో పౌరాణిక పాత్రలు అంటే ముందుగా గుర్తుకొచ్చేది ఎన్టీ రామారావు. ఆయన చేసిన కొన్ని ప్రసిద్ధ పాత్రలు: శ్రీకృష్ణుడు, శ్రీరాముడు, కర్ణుడు, దుర్యోధనుడు. ప్రత్యేకంగా చెప్పాల్సిన సినిమా లవకుశ. ఈ సినిమాలో ఆయన చేసిన శ్రీరాముడి పాత్ర ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఇంకో గొప్ప సినిమా దానవీర శూరకర్ణ. ఈ సినిమాలో ఆయన ఒకేసారి 3 పాత్రలు చేశారు. 300కి పైగా సినిమాలు. ఎన్టీ రామారావు తన కెరీర్లో 300కి పైగా సినిమాల్లో నటించారు. అందులో సామాజిక సినిమాలు, పౌరాణిక సినిమాలు, చారిత్రక సినిమాలు. అన్ని రకాల పాత్రల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. రాజకీయాల్లో ప్రవేశం. 1982లో ఎన్టీ రామారావు ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఆయన తెలుగుదేశం పార్టీ అనే రాజకీయ పార్టీని స్థాపించారు. ఆ పార్టీ ముఖ్య లక్ష్యం తెలుగు ప్రజల గౌరవాన్ని కాపాడ్డం. ముఖ్యమంత్రిగా చరిత్ర. 1983లో జరిగిన ఎన్నికల్లో ఎన్టీ రామారావు భారీ విజయం సాధించారు. ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అయ్యారు. ఇది భారత రాజకీయ చరిత్రలో ఒక గొప్ప సంఘటన. ఎందుకంటే కొత్తగా ఏర్పడిన పార్టీ ఒకే సంవత్సరంలో అధికారంలోకి రావడం చాలా అరుదు. ప్రజల మనసు గెలిచిన నాయకుడు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎన్టీ రామారావు పేదల కోసం ఎన్నో పథకాలు అమలు చేశారు. అందుకే ప్రజలు ఆయనను ప్రేమగా అన్నగారు అని పిలిచేవారు. చివరి రోజులు. జనవరి 18, 1996న ఎన్టీ రామారావు ఈ లోకాన్ని విడిచిపోయారు. కాని ఆయన పేరు తెలుగు ప్రజల హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోతుంది. మహానటుడు, గొప్ప నాయకుడు ఎన్టీ రామారావు గురించి మీ అభిప్రాయం ఏమిటో కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.